ఈ తప్పులు అవసరమా రోజా? మనం వేలెత్తి చూపేటప్పుడు ఒక వేలు ఎదుటోడి వైపు ఉంటే మిగిలిన 4 వేళ్లు మన వైపు చూస్తుంటాయన్న విషయాన్ని అసలు మర్చిపోకూడదు. మిగిలిన వారి కంటే రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర ఆగ్రహావేశాన్ని ప్రదర్శిస్తూ బోలెడన్ని మాటలు అనేసేవారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండదు. అలాంటి తీరు కీలక స్థానాల్లో ఉన్న వారైతే మరింత అప్రమత్తంగా ఉండాలి. కానీ అందుకు భిన్నంగా వ్యవహరించిన ఏపీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతున్నారు. ఆమె తీరు ఏపీ అధికార పక్షానికి తలనొప్పిగా మారిందంటున్నారు. కొత్త సంవత్సరం వేడుకల వేళ ఏపీ పర్యాటన శాఖ మంత్రి ఆర్కే రోజా బెంగళూరులో ఒక పబ్ లో డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరో 3 నెలల్లో ఏపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాలు ఏదో ఒక రచ్చ చేస్తూ నిత్యం ప్రభుత్వానికి ఏదో ఒక సవాలు విసురుతోంది. ఇదంతా ఒక ఎత్తైతే సొంత నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున అసమ్మతిని ఎదుర్కొంటున్న రోజా అలాంటి అంశాల మీద ఫోకస్ చేసి పార్టీకి మరింత పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా ఆమె వ్యవహరిస్తున్న తీరును పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకల పేరుతో పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బెంగళూరులో ఒక హై క్లాస్ పబ్ లో ఆమె వెళ్లడం ఒక ఎత్తు అయితే అక్కడ డాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ప్రభుత్వం ఎదుర్కొంటున్న సమస్యల మీద ఫోకస్ చేయకుండా ఇదేం పని అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓవైపు అంగన్వాడీ కార్యకర్తలు, మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు, ఇలా కొన్ని వర్గాల వారు ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు విపక్షాలు ఏదో ఒక అంశాన్ని హైలైట్ చేస్తూ జగన్ సర్కార్ ను ఇరకాటంలో పడేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి వేళలో వ్యక్తిగతంగా వెళ్లినప్పటికీ మంత్రిగా వ్యవహరిస్తున్న రోజా పక్క రాష్ట్ర రాజధాని పబ్ కు వెళ్లి డాన్స్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఈ తీరు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందన్న చిన్న విషయాన్ని ఆమె ఎలా మిస్ అవుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు.